హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 8వ వచనము, లోకంలోనికి గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరును నీకు కలగజేసేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం గణపరచబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనలో ఉన్న క్రీస్తు ద్వారా మనం సమస్తమును పొందుకోవడానికి అర్హులుగా మారిపోయి ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టుకుని మనం అడుగుతామో, మనం అడుగు వాటి కంటే ఊహించబడిన దేవుడు అత్యధికంగా ఇస్తాడు. ఎందుకంటే లోకంలో ఉన్నవాని కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా సమస్తాన్ని చూడాలి. లోకంలో ఉండే నీకు కలిగిన శ్రమని వాగ్దానం ద్వారా ఎప్పుడైతే నీ విశ్వాసమైన ప్రార్థనలో పెడతావో వాగ్దానం ఉన్న ఫలాన్ని నీవు పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసి ఉన్నాడు, ఇచ్చి ఉన్నాడు. ప్రతి వాగ్దానానికి నాజరైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ వాగ్దానం పట్టుకుని నీకు ఏదైతే ఇబ్బంది ఉందో, ఇదిగో దేవా నన్ను నిందించబడ్డాను, నేను దూషించబడ్డాను, నేను అవమానించబడ్డాను, ఇదిగో దేవా లోకంలో ఉన్న గనులకు కలిగి ఉండే పేరు నాకు ఇస్తాను తండ్రి అని వాగ్దానం బట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీకు నిందకు ప్రతిగా దేవుడు నీకు ఘనత కలగజేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవానికి ఉంది నా స్తోత్రాలు చెల్లించుకోవడం తండ్రి. ప్రతి ప్రయాణాలను మీరే తోడే నడిపించండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, తల దగ్గర నుండి అలికారు వరకు ముట్టి స్వస్థపరచబడిన గాక అని ప్రవచిస్తాం తండ్రి. ఎవరికి ఏ సహాయకాలం నాకైతే సమస్తం తెలియదు కానీ మీరు సమస్తం తెలుస్తున్నవారు తండ్రి. వీడియో చూస్తున్న వారికి తండ్రి కావాల్సిన ప్రతి సహాయాన్ని అందచేయమని నా జరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.